కోరుకోకూడదు, ఒక వ్యక్తి పతనాన్ని కోరుకోకూడదు. నేను మాత్రం చరించిపోయాం. ఇంత తరుణమా? అతను ఏం చెడు చేశాడయ్యా బాబు? ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. రేపు అతను మోకాళ్ళు ఏమవుతాయో తెలియదు కానీ బాగుండాలని కోరుకుంటాం. 12 జిల్లాలు, కొన్ని వేల మైళ్ళు, నరమానవుడు చేయలే ఇప్పటి వరకు. అతను ప్రజల్లోకి వెళ్ళి చేస్తూ ఉంటే కోడి కత్తి ఎలా వచ్చిందండి ఎయిర్పోర్ట్లోకి? కత్తి కంటే కూడా పదునైంది కోడి కత్తి. కొంతమంది ఆ కత్తికి నూరు విషం కలుపుతారని అటువంటి కత్తి అయిందో లేదు, వాడు లోపలికి ఎలా తీసుకెళ్ళాడు? సర్టిఫికెట్ ఇచ్చి చూశాను టీవీలో, ఎవడెవడో సర్టిఫికెట్, చాలా మంచివాడని. ఇంకోడు క్రాక్ అన్నాడు. ఎట్లండి నిర్ధారణ చేస్తారు? కత్తి ఎలా లోపలికి వెళ్ళింది? ఎవరు ప్రోత్సహించారు? వాడు ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి పెట్టాడు? ఏ విధంగా నటించాడు? నీ అభిమానినే అని చెప్పి దగ్గర చేరచ్చు. గొంతు మీద కత్తి పెట్టడానికి చెప్పాడంటే ఇంత హేయమైన నీచ నికృష్టమైనటువంటి చర్య. దీన్ని మసిబూసి మారేడుకాయలాగా